మా ప్రజల జీవితాలతో జరగడబడే ఇది ఇట్లా ఇంత నీతి లేకుండా ఒక వ్యక్తి ఒక సీనియర్ లీడరు ఇంత నీతి లేకుండా ఇంత పద్ధతి లేకుండా మాట్లాడడం అనేది నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. బీసీలకు ఇవ్వాలి, ముదిరాజులకు ఇస్తే నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాను. నువ్వు ఖబర్దారి నా కొడుక అంటావు ముఖ్యమంత్రిని పట్టుకుని. నువ్వు ఇమ్మీడియట్గా ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలి. ఈ వీడియో ఈటెల రాజేందర్ వరకు పోయే వరకు మీరు అందరూ చేయాలి. నేను చెప్తా ఉన్నా కదా, నువ్వు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేసారు, కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేసారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెప్తారు. మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల గురించి మీరు తెలుసుకుంటే గుండెలు ఆగాలి. మీకు గుర్తుపెట్టుకో, ఫస్ట్ గుండెలు ఆగిపోవాలి. నువ్వు ఆడ ముందల 5-6 ఇళ్ల కాడ దోమలతో చేసుకొని కిషన్ రెడ్డి మీరు ఓ నాడు వండింది కాదు. తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉంది, ఎంత వాసన, ముక్కులు మూసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి. నువ్వు మాట్లాడకం కాదు ఇక్కడ. ఇది ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా సరే ఈటెల రాజేందర్ ఇంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఖబర్దారు నా కొడుక తుక్లక్ అనేటువంటి మాట్లాడిన మాటలను తీవ్రంగా నేను వ్యతిరేకిస్తా ఉన్నా. ఈ పద్ధతి మానుకోకపోతే మర్యాద ఉండదు. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా.